ప్రెస్లో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, దేవుడి వాక్యం దీయించుగాక. ఆమె అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడని. దేవుడిచ్చే ఆలోచన చాలా చక్కనైన ఆలోచన, దేవుడిచ్చే ఆలోచన శ్రేష్టమైన ఆలోచన, దేవుడిచ్చే ఆలోచన సరైన ఆలోచన. ఆ యొక్క ఆలోచన కనుక మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళి ఆచరించినట్టయితే, ఆ యొక్క ఆలోచన ప్రకారం మనము జీవించినట్టయితే, ఆ యొక్క ఆలోచన ప్రకారం మనం ముందుకు కొనసాగినట్టయితే మన జీవితంలో విజయం పొందుకుంటాం. చాలాసార్లు మనం ఏదో ఆలోచన చేసుకొని మన ఆలోచన ప్రకారమే ముందుకు వెళ్ళిపోతాం. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ ఆలోచన తీసుకొని ఇంకొక నిర్ణయాలు తీసుకొని చాలాసార్లు నష్టపోయిన వరంగా మనం ఉంటున్నాం. కానీ దేవుడు నీకు చెప్పే ఆలోచన ఎలా చెప్తాడంటే, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తాడంట. ఏ విషయంలో నువ్వు పడిపోకుండా, ఏ విషయంలో నువ్వు తొట్టిల్లిపోకుండా, ఏ విషయంలో నువ్వు కృంగిపోక నీ మీద దేవుడు దృష్టి ఉంచి చక్కని ఆలోచన చెప్పే దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి అని దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్న నీకు దేవుడు ఆలోచన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీకున్న ప్రతికూల పరిస్థితుల్లో, నీకున్న ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీకు చక్కని ఆలోచనలు నీ మీద దృష్టి నుంచి చెప్పే దేవుడి మీద ఆధారపడి, దేవా ఇప్పుడు నాకు ఎలాంటి ఆలోచనలు ఇస్తాను, నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలని నీకు ఆలోచన చెప్పే దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే ఆలోచన చేత సమస్తమును జయించు. అటు రీతిగా నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన దేవుడు కలగచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియపరలోకి తండ్రి, ఒక ప్రార్థనలు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లోని బిడ్డలు ఉన్నారేమో, సరైన నిర్ణయాలు తీసుకోక నష్టపోతున్న పరిస్థితిలో ఉన్నారేమో, వారికి చక్కని ఆలోచనలు దయచేసి వారిని మంచి మార్గంలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.